చూడండి, ఒకప్పుడు గూగుల్లో కేన్ కొడితే కత్రినా కైఫ్ ఫోటోలు వచ్చాయి. ఇప్పుడు కేన్ కొడితే కోన గారి ఫోటోలు వస్తున్నాయి. సూప్ చేస్తున్న కోన, టీ కాస్తున్న కోన, సాంబార్ కలుపుతున్న కోన, కలర్ఫుల్ కోన, మసాలా కోన, కోన కర్డ్. నాకు ఇంత చరిత్ర ఉందా? చెప్పాం కదా సార్, కోణ అంటే పేరు కాదు, ఇట్స్ ఒరే, నా దగ్గర పనిచేస్తే మీకు ఏమొస్తుందిరా? అమెరికా వైట్ హౌస్ లో ఒబామాకు ఉప్మా చేసే అవకాశం వస్తుంది సార్. ఒబామా దగ్గర ఉప్మా చేసే అవకాశం. వెంటనే జాయిన్ అయిపోండి. రండి. అదండి. హాయ్. అమ్మాయి గారి పెళ్లికి అత్తిగల 5 నిమిషాలు లేటు తీసుకొస్తావురా? వారిని అత్తిగల 5 నిమిషాలు లేట్ అయిందని కొడతారా? పదరు. రేయ్ సార్, రెంట్ కి తెచ్చిన టెంట్ బయటేయండి. ఇంటి ముందు గుమ్మడికాయ కొట్టండి, దిష్టి పోద్ది. తెచ్చిన పూలన్నీ ఇల్లంతా అలంకరించండి. అలాగే సార్. గురుగారు ఏంటా స్పీడు? సింగం రంగంలోకి దిగితే రచ్చ రంబోలా. అరే చూస్తారేంట్రా, సూర్యప్రతాప్ గారికి చేరేయండి. ఏంటి కోనా వచ్చి రాగానే పెళ్లి పనిలో దూకినట్టున్నావు? ఈ దూకుడు సినిమా రాకముందు నుంచే ఉంది సార్. ఇప్పట్లో ఆగడు. వీళ్ళంతా ఎవరో? అదే వంటలు సార్. పనోళ్ళ సార్. ఏంట్రా ముగ్గురు ఒక్కలో సమాధానం చెప్తున్నారు? అసలు ఎవరు మీరు? అంటే మేమందరం హోటల్ మేనేజ్మెంట్ స్టూడెంట్స్ అండి. సిటీలో పెద్ద పెద్ద వాళ్ళ ఇంట్లో పెళ్లిళ్ళు మా లాంటి వాళ్ళే చేస్తారండి. మేము వంట పనులు, ఇంటి పనులు, పెళ్లి పనులు ఒకటేంటి 6 నుంచి M వరకు, A నుంచి Z వరకు అన్ని చేస్తాం. ఖర్చు మీది, కష్టం మాది. కండువాలు మీవి, తుండుగుట్లు మావి. పెత్తనం మీది, పనితనం మాది. ఇది సార్ కాన్సెప్ట్. ఈ కాన్సెప్ట్ ని సిటీ వరకు పరిమితం చేయకుండా ఊళ్ళల్లో ఉన్న మీలాంటి గొప్ప వాళ్ళు ఇళ్లకు పరిచయం చేయాలన్నదే మా గురుగారు ప్లాన్. అవునండి. కదా గురుగారు? సార్, ఇంత మహత్తరమైన కార్యాన్ని దేవాలయం లాంటి మీ ఇంటి ముందు నుంచే మొదలు పెడదామని. బాగుందయ్యా కోనా నీ కాన్సెప్ట్. తమ్ముడు కోనాకి అడ్వాన్స్ ఇచ్చాయి. అలాగే ఇదిగో. థ్యాంక్స్ అండి. గురుగారు ఇప్పుడు మీరు హ్యాపీగా? అడుగు పెట్టగానే అడ్వాన్స్ పెడితే అక్కి ఇక్కే వేరు. ఓ పని చేయండి, మీరు వెళ్ళి రెస్ట్ తీసుకోండి. రేపటి నుంచి వర్క్ స్టార్ట్ చేయండి. ఓకే. గ్రాండ్ జర్నీ మొత్తానికి కాటన్ కబ్జా చేసాం. ఒరేయ్, ఇంట్లోకి ఇన్నైనంత మాత్రాన్ని పెళ్ళైనట్టు కాదు. ఇంట్లో నుంచి అవుట్ అవుతాం లేదో డౌట్ గా ఉంది. రేయ్, ధైర్యవంతుడు ఒకసారి చేస్తాడు, పిరికివాడు అనుక్షరం చేస్తాడు. అబ్బా, ఇలాంటి కొటేషన్ స్వాతి బుక్ లో ప్రతి వారం చదువుతున్నాం. నాయనా రామ్కి మనం వంటోళం కాదని తెలిస్తేనే కత్తులు బయటికి తీశారు. అది నిజం అని తెలిస్తే తలలు తీసేస్తారా? ఎందుకు వచ్చిన గోల? బస్సు ట్రైన్ పట్టుకుని వెళ్ళిపోదాం. పదండ్రా వెళ్ళిపోదాం. మళ్ళీ ఈ ట్విస్ట్ ఏంటే? నా పెళ్లి కోసం మీ ప్రాణాల మీదకి తేవడం నాకు ఇష్టం లేదురా. అందుకే డెసిషన్ మార్చుకున్నా. మా తల్లి డ్రెస్ చేంజ్ చేసుకున్నంత ఈజీగా నీ డెసిషన్ చేంజ్ చేసుకుని మా ఫేట్ చేంజ్ చేసావు. పదండి రా, పదండి. రేయ్, ఆగరా. ఏంటి ఇది? ప్రాణాల కోసం ప్రేమను త్యాగం చేస్తావా? త్యాగం ఎవడు చేశాడు? నా ప్రేమని ఇంకొకరి మీదకి షిఫ్ట్ చేశాను. షిఫ్ట్ చేసావా? రిస్క్ లేకుండా వాడిని పెళ్లి చేసుకుంటాను. ఎవడా కరేపాగాడు? ఇంకెవరు? నువ్వే. తల్లే, నన్ను పెళ్లి చేసుకుంటావా? అంటే టైం బాంబుని టైలా కట్టుకున్నట్టు. నిన్ను పెళ్లి చేసుకోవటం అంటే జింక సూసైడ్ చేసుకోవడానికి సింహం దగ్గరికి వెళ్ళినట్టే. ఇదిగో, ఎంత లేట్ అయినా పర్లేదు. ఈ శ్రీనివాసు లేట్ శ్రీనివాస్ అయినా పర్లేదు. వాడిని నీకే అంట కడతావు. దయచేసి డిసిషన్ మార్చుకోగతారా కదా? మూసుకుని పద. ఇదేంట్రా బాబు, ఇల్లు ఎంత భయంకరంగా ఉంది. తొండం దంతం స్వామి జై బలో గణేష్ మహారాజ్ కి జై. ఎక్స్క్యూజ్ మీ, ఏమండి మీతో 2 నిమిషాలు మాట్లాడొచ్చా? అమ్మాయి గారు, యాక్చువల్లీ మీతో 2 మినిట్స్ మాట్లాడదామని 2 డేస్ నుంచి ట్రై చేస్తున్నాను, కానీ కుదరట్లేదు. ఏ గొంతు ఇన్ఫెక్షనా? నవ్వుతావని జోక్ చేశాను. సెన్స్ ఆఫ్ హ్యూమర్ లేకపోతే నువ్వేం చేస్తావులే. సర్లే, ఏదో మాట్లాడతానన్నా. ఈ పట్టీలు వేసుకుని మీరు ఇంట్లో చెంగమంటూ తిరుగుతుంటే ఇళయరాజా గారి పాట విన్నంత హాయిగా ఉంటుంది. అంతేనా? చంద్రముఖిలాగా డాన్స్ కూడా చెయ్యాలా? అదేంటండి అలా అనేశారు? మీరు వేసుకుంటారని ఎంతో ఇష్టంగా కొనుక్కొచ్చాను. హలో, ఆపుతావా ఇక నీ పట్టీల కళ్ళు? ఇంకా పట్టీలు, జడగంటలు, పాపిడి పిల్లలు అని నా బుర్ర తినకు నువ్వు. అదేంటండి? నేను ఇలాగే మాట్లాడతా. తాళి కట్టేటప్పుడు తల ఉంచుతాను కదా అని జీవితాంతం వంగుండడం నా వల్ల కాదు. తప్పుకోరా. ఇక్కడున్నావా? ఏంటమ్మా ఇది? పట్టీలు పెట్టుకోమంటే పట్టించుకోకుండా వెళ్ళిపోయింది. అమ్మాయిని తెమ్మంటే అమ్మోరిని తెచ్చారేంటమ్మా? నేను సిగ్గు సాంప్రదాయాలు ఉన్న అమ్మాయిని అడిగాను. ఓరి పిచ్చి సన్నాసి, పట్టినదే ఉందిరా 300 రూపాయలే. కానీ అమ్మాయికి 300 కోట్ల ఆస్తుందిరా. ఇదిగో, మెదవ ఆలోచనలు పెట్టుకోకుండా ముందు ఆ బ్లాక్ అండ్ వైట్ కాలం నుంచి బయటికి రారా. Yes, yes, yes.
సక్సెస్ రా. ఆ హర్ష గడికి ఉమాదేవి అంటే ఇష్టం లేదంట. అవునా మామా? అవునరా, ఇందాక వాళ్ళ అమ్మతో మాట్లాడుతుంటే విన్నా. వాడికి 16 అనాలు అచ్చు తెలుగు అమ్మాయి కావాలంట. ఒరేయ్, ఏ మందు కొట్టే అమ్మాయిను ఏ దమ్ము కొట్టే అమ్మాయిని తీసుకురావచ్చు కానీ 16 అన్నాలు తెలుగు అమ్మాయిని ఎక్కడి నుంచి తెస్తావరా? అదేంట్రా, ఇది ఉందిగా. అవ్వా ఇదే దీనికి సిగ్గుపట్టవచ్చు. అబ్బా, సిగ్గుకి దీనికి కప్పకి పావు కొరత జాతి మరి ఉందిరా. కరెక్టేరా, అది నచ్చలేదన్న జోష్ లో ఇది నచ్చదన్న లాజిక్ మర్చిపోయాను. పోతే పోయో గాని ప్రకృతికి విరుద్ధమైన ఐడియా ఒకటి చెప్తా. ఏంటది? ఆ సిగ్గేదో దీనికే నేర్పిస్తే. రేయ్, మెల్లగా. మనం అసలే అన్నామలై యూనివర్సిటీ నుంచి వచ్చామని ఆ కొనాన్ని బోల్తా కొట్టించాం. విన్నాడంటే పెద్ద ప్రాబ్లం అయిపోతుంది. రేయ్, అమ్మో ఈ కోనతో పెట్టుకోవద్దు, చింతకాయ తొక్కవుద్ది. గురుగారు, అది రేయ్, మీ డ్రామాల విషయం చెప్తారా లేకపోతే మీ బండారా సూర్యప్రతాప్ గారితో చెప్పమంటారా? చెప్తాను గురుగారు. ఏంటో చెప్పేది చెప్పొద్దు. చెప్పేదోరా. ఏంట్రా నేను చెప్తా అంటే వద్దు 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 అంటున్నారు. డ్రామాలు ఆడొద్దు, ఏం జరిగిందో చెప్పండి, మర్యాదగా చెప్పండి. సార్, మీకు ఉత్తరాఖండ్ తెలుసా? ఉత్తరాఖండ్ ఎందుకు తెలియదురా? మొన్ననే కదా తుఫాన్ వచ్చి మొత్తం కొట్టుపోయింది. ఎస్ సార్, ఆ స్టాలిన్ తుఫాన్ లో మా ఇల్లు కూడా కొట్టుకుపోయాయి. అది స్టాలిన్ తుఫాన్ ఏంటి? పైలాన్ తుఫాన్ కదా. పొద్దున వస్తే పైలాన్, సాయంత్రం వస్తే స్టాలిన్. ఆ వరదలో ఒక అపార్ట్మెంట్ కొట్టుకుపోవటం టీవీలో చూసారు కదా సార్? చూశాను. అది మాదే సార్. మరి అదేంట్రా 3 సార్లు కూలిపోయింది? కూలింది ఒకసారే సార్, కానీ మీడియా వాళ్ళు మాత్రం 3 సార్లు చూపెట్టారు. అన్నమో రామచంద్ర అంటూ రోడ్డును పడ్డాం సార్. నేను పులిహార పొట్లాలు పంపించాను కదా, అందలేదా? ఆ పొట్ల తినే సార్ మా పొట్టలు నింపుకున్నాం. అయినా మీలాంటి మహాన్ భావుడిని మోసం చేసినందుకు మా మొహం కూడా మీకు చూపించలేకపోతున్నాం సార్. అవునా? మమ్మల్ని క్షమించండి సార్. సరే, మీ పులిహార కథ నన్ను ఎంతో కదిలించేసిందయ్యా. అంటే మీకు అడుక్కు తినే వాళ్ళ మీద కోపమే ఉంటుంది. మీరు పంచి కట్టిన పరమాత్ముడు సార్. ఇప్పుడేం చూసారా? ఫ్యూచర్ లో చూద్దరు గాని సూర్య ప్రతాప్ తిన్న వంటలు కూడా మీ చేత రుచి చూపిస్తాను రా. మీ కడుపులు నింపే బాధ్యత నాదిరా. వండర్ఫుల్. ఇంకా తాగకుండానే అప్పుడే బాగుందని చెప్తున్నారు. పేరు? బ్రూ కాఫీ. ఏమండి, నేను అడిగింది కాఫీ పేరు కాదు, మీ పేరు. మహాలక్ష్మి. ఆహా, ఇంతటి సంస్కారం ఎలా వచ్చిందండి మీకు? సంస్కారమా? ఏదో బట్టలకు సంబంధించింది అయి ఉంటుంది. అది సంస్కారవంతమైన సోప్ ట్రిప్లెక్స్ డిటర్జెంట్ ద్వారా వచ్చిందండి. మీకు మేనర్సే కదండి, మంచి సెన్స్ ఆఫ్ హ్యూమర్ కూడా ఉంది. సాక్షాత్తు సాంప్రదాయానికి రంగా ఊడి చేసినట్టుంది. 16 అనాలు తెలిగింటి అమ్మాయి అంటే ఇలాగే ఉంటదేమో. ఎవరు చేసుకుంటాడో గాని అదృష్టవంతుడు. ఇందులో ఏ కార్డు బాగుంది? ఇది బాగుందా? రే చూడరా, ఇందులో ఏ కార్డు బాగుందో చెప్పు. అటు చూడమ్మా. సిగ్గు, సాంప్రదాయం, ఆచార వ్యవహారాలు తెలుసున్న అమ్మాయిలు ఈ రోజుల్లో ఉండరు అన్నాం. మన ముందే నడుచుకుంటూ వెళ్తుంది. నీ తలకాయ అది పని పిల్లరా. ఎవరో వాడి వదిలేసిన డ్రెస్ సింగారించుకుని తిరుగుతోంది. అది చూసి నువ్వు పెద్ద సాంప్రదాయం అని మురిసిపోతున్నావు. ఆపండి, అసలు ఏం మాట్లాడుతున్నారు మీరు? ఆడదంటే ఎవరు? ఈ సృష్టికి మూలం, ఇంటికి దూలం, కోపం వస్తే పొడిచేసే సోలం. స్త్రీలను గౌరవించడం మన సాంప్రదాయం అని బస్సులోను బస్ స్టాప్ లో ఉంటుంది కానీ అందులో పని వాళ్ళని మినహాయించండి అని ఉండదుగా. కార్యేషు దాసి, కర్ణేషు మంత్రి, సికిందర్ లో సమంత, తడాకలో తమన్నా. నీ తన ప్రత నూరుకవే నానచేండ్రా. అపురూపమైనదమ్మా ఆడ జన్మ, ఆ జన్మకు పరిపూర్ణత ఇల్లాలేనమ్మా. ఏంటా వాడు పవిత్ర బంధం పాటని మాట్లా చెప్పాడు. ఎహె, దానికి దీనికి సంబంధం ఏంటి? ఏదో ఎమోషనల్ వర్కౌట్ అవుతుందని అన్నాను. అనండి, మీరు అనేవాళ్ళు, మీ పడేవాళ్ళు, కానీ ఊడు మాత్రం గుర్తుపెట్టుకోండి. నన్నేమన్నా అనండి, మా చెల్లి గురించి ఏమన్నా అంటే మాత్రం నేను ఒప్పుకోను. అడుకునేవాడు కూడా తెలుగులో అమ్మ అని అడుకుంటాడు గానీ ఇంగ్లీష్ లో మమ్మీ అని అడుకోడు. ఎందుకంటే వాడికి కూడా మన సాంప్రదాయం తెలుసు. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, మీరు కళ్ళు ఎర్ర చేస్తే మా దగ్గర నుంచి కాఫీ వస్తుందేమో గానీ మీరు కాళ్ళు అరిగేలా తిరిగినా కూడా అలాంటి సిగ్గు, సాంప్రదాయం తెలిసిన అమ్మాయి రాదు, రాలేదు. అసలు నిన్ను నిన్ను పీకాలరా? అయ్యా శంకర్ భూపాల్ గారు రమ్మని కబురు పెట్టారట. మా వాడికి అర్జెంటుగా పెళ్లి చెయ్యాలి. ఆ సూర్య ప్రతాప్ కూతురు పెళ్లి ముహూర్తంలోనే నా కొడుకు పెళ్లి జరగాలి. నాకు పెళ్ళొద్దు, చంపేస్తా. నాకెదురు తిరిగితే అందరినీ చంపేస్తా. అండో అయ్య గారు, తమరు చెప్పినట్టే పొలం వెళ్లి గడ్డి కోసుకొచ్చేసానండి. గేదె ఎంత తన్నినా పాలు మొత్తం పితికేసానండి. అన్నట్టు కోడిని ఫోర్స్ చేసి గుడ్డు పెట్టించానండి. ఏ టైంలో ఏం చెప్పాలో తెలియని సన్నాసి. అలాగే శాస్త్రి గారు, అయ్యా, వారం రోజుల్లోగా నా కొడుక్కి మంచి సంబంధం ఒకటి సెట్ చెయ్యాలి.
మహాప్రసాదం అండయ్యా. నీకు నా డబ్బు కన్నా ప్రసాదం ఎక్కువయ్యిందా? హే రవీంద్ర, ఇతని దగ్గర డబ్బు తీసుకుని ప్రసాదం పెట్టి పంపించండి. వెళ్ళి లేపరా. అమ్మో నేను వెళ్ళను.